మొహమ్మద్ షకీలు, మాది సంగారెడ్డి సార్, ప్రాపర్ చౌట్కూరు మాది మండల్, చౌట్కూరు ఊరు కూడా గ్రామం చౌట్కూరే. నేను గత 2015 నుంచి మన సంగారెడ్డి ఇన్స్టిట్యూషన్లో ట్రైనింగ్స్ ఇస్తున్నాం సార్, మెకానిక్ నేర్పిస్తున్నాం. నాకు ఈ అవకాశం మన డైరెక్టర్ సార్, మన స్టాఫ్ సార్ వాళ్ళు నాకు ఇచ్చారు ఈ అవకాశము. నేను బయట దాదాపు ఒక 15 ఇయర్స్ నేను వర్క్ చేశాను. ఫస్ట్ 15 సంవత్సరాల తర్వాత నాకు సార్ వాళ్ళు ఇట్లా ఆర్సిటీలో ట్రైనింగ్ ఇవ్వాలా ఇట్లా అంటే, నేను ఈ అంటే 1 మంత్లో ఏం నేర్స్తాం ట్రైనింగ్ అనుకున్నాం. కానీ ఈ ఇన్స్టిట్యూషన్లో మాకు ఇచ్చే ఎక్విప్మెంట్స్ కానీ ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్లో మాకు చేసేటువంటి అన్ని విషయాలు కూడా మాకు సపోర్ట్ చేయడం వల్ల మేము వీళ్ళకు 1 మంత్లో మొత్తం A to Z మొత్తం ఇంజన్తో సహా మొత్తం నేర్పించగలుగుతున్నాము. ఇది మన ఆర్సిటీ యొక్క గొప్పతనం. ఇది ఆర్సిటీలో ఉన్నటువంటి స్టాఫ్ వాళ్ళు అందరూ మాకు చేసే సపోర్ట్, మా డైరెక్టర్ గారు కానీ అన్నీ ఇక్కడ ఫుడ్ అకామిడేషన్ అన్నీ ఫ్రీ ఇస్తున్నాము పిల్లలకి. ఎక్కడ కూడా ఎటువంటి లోటు లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా వాళ్ళకు సపోర్ట్ చేసుకుంటా ఎంట ఉండి నడిపిస్తూనే ఉన్నారు సార్ వాళ్ళు. ప్రతిరోజు కూడా మమ్మల్ని అడుగుతూ ఉంటారు ఎలా ఉన్నారు పిల్లలు, ఎలా నేర్చుకుంటున్నారు అనేది. స్టాఫ్ కూడా సార్ వాళ్ళు కూడా కానీ మన డైరెక్టర్ గారు కూడా కానీ అందరూ అడుగుతూ ఉంటారు. కాబట్టి మేము కూడా వాళ్ళకు మ్యాక్సిమము 99% 100% వాళ్ళకి నేర్పడానికి ట్రై చేస్తాము. వాళ్ళకి ఇంట్రెస్ట్ని బట్టి చాలామంది ఏదో టైంపాస్ కోసం వస్తారు స్టూడెంట్స్, వాళ్ళు కూడా ఒక 10 రోజుల తర్వాత వాళ్ళు కూడా అనిపిస్తుంది, అరే నేను 10 రోజులు టైంపాస్ చేశాను, ఉన్నది 20 రోజులు నేర్చుకోవాలని ఆ ఫీలింగ్లో వాళ్ళు కూడా చాలామంది నేర్చుకుంటారు. ఇక్కడ ఒక స్కిల్లే కాదు, స్కిల్తో పాటు పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ కూడా సార్ వాళ్ళు ఇస్తూ ఉంటారు. మన డైరెక్టర్ గారు కూడా మంచి మోటివేషన్ క్లాసులు చెప్తూ ఉంటారు సారు. మరియు మన సార్ వాళ్ళు కూడా ఎలా మాట్లాడాలా సమాజంతో, కస్టమర్తో ఎలా మాట్లాడాలా, సమాజంలో ఎలా ఉండాలా అనేది ఈడిపి క్లాసెస్ ఉంటాయి. ఆ ఈడిపి క్లాసెస్ వల్ల వాళ్ళు కస్టమర్తో ఎలా మాట్లాడాలా, కస్టమర్తో మనం ఏ విధంగా వాళ్ళతో మనం మాట్లాడాలనేది మనకు ఈడిపి క్లాసెస్లో చెప్తా ఉంటారు సార్ వాళ్ళు. బిజినెస్ ఎలా చేయాలా, బిజినెస్ చేసిన తర్వాత మనం ఎలాంటి లోన్లు తీసుకోవాలంటే ఎలా లోన్లు తీసుకోవాలి, అవన్నీ విషయాలు కూడా మా సార్ వాళ్ళు ఇక్కడ చెప్తా ఉంటారు. కాబట్టి ఇక్కడ స్కిల్ ప్లస్ ఈ ఈడిపి క్లాసులు రెండు నేర్చుకోవడం వల్ల వాళ్ళు వెళ్ళి ఏ బిజినెస్ అయినా సరే, వాళ్ళు ఎంచుకున్నటువంటి 2 వీలర్ యొక్క రంగం కాకుండా వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏ బిజినెస్ ఉన్నా సరే వాళ్ళు ధైర్యంగా చేయగలుగుతారు. ఎందుకంటే ఈ 1 మంత్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఆర్సిటీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా ఉండడం. ఆర్సిటీ యొక్క కాన్సెప్ట్ అంటే ఒకరి కింద పని చేయకుండా వాళ్ళు స్వయం ఉపాధిగా ఎదగాలని ఈ ఆర్సిటీ యొక్క కాన్సెప్టు. మేము ట్రైనింగ్ ఇచ్చేది కూడా వాళ్ళు స్వయం ఉపాధిగా ఉండడం అనేది వాళ్ళకు ఆ విధంగా ట్రైనింగ్ ఇస్తాము. చాలామంది పిల్లలు 1 మంత్లో ఏమొస్తుంది, 1 మంత్లో మాకు ట్రైనింగ్ వస్తుంది అనేది చాలామంది అంటూ ఉంటారు. ఈ ట్రైనింగ్లో కూడా దాదాపు 3 ఇయర్స్ 4 ఇయర్స్ వర్క్ చేసిన వాళ్ళు కూడా స్టూడెంట్స్ ఉంటారు. కొందరు షాపులు పెట్టుకున్న వాళ్ళు కూడా వస్తారు. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ రోజు రోజుకు చేంజ్ అయిన కొద్దీ బైకులు కూడా కొత్త రకరకాల బైకులు వస్తున్నాయి. అలాంటప్పుడు ఆ టెక్నాలజీ వెహికల్ రిపేర్ మేము చేయలేకపోతున్నాము, ఈ ఆర్సిటీలో నేర్పిస్తారనుకుని వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసి వస్తారు. అయితే మేము అన్ని విధాలుగా ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్లో ఉన్నటువంటి డిమాండ్ ఏదైతే ఉన్నదో అన్ని డిమాండ్కి ఉన్నటువంటి అన్ని టెక్నాలజీ, కొత్త టెక్నాలజీ కూడా ఈ ట్రైనింగ్లో ఫ్రీగా నేర్పిస్తున్నాము. ఇందులో BS6 కానీ ఇప్పుడు వచ్చే EV వెహికల్, ఎలక్ట్రిక్ వెహికల్, ఇప్పుడు బైక్లలో CNG వెహికల్స్ కూడా వస్తున్నాయి. సో అలాంటి టెక్నాలజీ కూడా ఈ ట్రైనింగ్లో కూడా మేము ఫ్రీగా నేర్పిస్తున్నాము. ఇది మన సంగారెడ్డి జిల్లాకు ఉన్నటువంటి యువకులకు మంచి అవకాశం ఇది. ఎందుకంటే ఇక్కడ ఒకటే ప్రోగ్రామ్ కాదు, చాలా రకాల ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో ప్రతి ఒక్క ప్రోగ్రాంలో ఏ ప్రోగ్రామ్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకుంటే వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది. వాళ్ళు మంచిగా చక్కగా నేర్చుకొని వాళ్ళు స్వయం ఉపాధిగా ఎదగడానికి చాలా మంచి అవకాశం ఉందండి. థ్యాంక్ యూ సార్. ఈ ట్రైనింగ్ వచ్చేసి సార్ మా దగ్గర బ్యాచ్కి 35 మెంబర్స్ ఉంటారు సార్. బ్యాచ్కి మినిమం 35 మెంబర్స్ ఉంటేనే బ్యాచ్ రన్ చేస్తాము. ఈ 35 మెంబర్స్లో మేము 35 మెంబర్స్కి సార్ అందరికీ ట్రైనింగ్ ఇస్తాం సార్, ఫ్రీగా వాళ్ళకి అందరికీ నేర్పిస్తాము. A to Z నేర్పిస్తాం సార్ వాళ్ళకు. డే నైట్ వాళ్ళకు కూడా నైట్ కూడా మేము క్లాస్ అయిపోయినాక ఖాళీ ఉండొద్దు పిల్లలని, వాళ్ళకు రాత్రి 11 అయినా 12 అయినా 1 అయినా కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళ క్లాసెస్ చెప్తూ ఉంటాం, నేర్పిస్తాం, ప్రాక్టికల్స్ ఇస్తూ ఉంటాం వాళ్ళని. 30 డేస్లో మొత్తం సార్ వాళ్ళకి నేర్పించి మళ్ళీ మన సంగారెడ్డిలో ఫ్రీ సర్వీసింగ్, ఉచిత బైక్ సర్వీసింగ్ కూడా ఒక క్యాంప్ కండక్ట్ చేస్తాం సార్. వీళ్ళకి ట్రైనింగ్ అయిన తర్వాత, ట్రైనింగ్ అయిపోయి ఒక 30 డేస్ ట్రైనింగ్ సార్ ఇది. 30 డేస్లో ఒక 25 డేస్ ట్రైనింగ్ అయిన తర్వాత ఒక 5 డేస్ ముందే ఫ్రీ సర్వీస్ క్యాంప్ అనే ఒక అవకాశం మా డైరెక్టర్ గారు సార్ కల్పిస్తారు. ఈ ఫ్రీ సర్వీస్ క్యాంప్లో సంగారెడ్డిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వెహికల్ ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచి అవకాశము. ఫ్రీగా అన్ని రిపేర్ ఫ్రీగా చేస్తాం సార్. ఇది ఏ బైక్ అయినా సరే, ఇది ఒకటే హీరో కంపెనీ, హోండా కంపెనీ కాకుండా ఎనీ టైప్స్ ఆఫ్ కంపెనీ ఉన్నా సరే ఆ వెహికల్కి ఏ సమస్య ఉన్నా కూడా, ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఈ మన పిల్లలు మొత్తం వాటికి ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసి గమనించి తక్కువ ఖర్చులో సార్ వాళ్ళకు చాలా, అంటే మార్కెట్లో ఒక చిన్న ప్రాబ్లం వచ్చిందంటే మనం మినిమం 500-1000 రూపీస్ పే చేస్తున్నారు. సో మనకు తక్కువ ఖర్చులో వీళ్ళు ఫ్రీగా ఆ వెహికల్ని సర్వీస్ చేస్తారు. అంటే సర్వీస్ ఫ్రీ. ఇక్కడ ఏమైనా పార్ట్లు పోతే ఏ పార్ట్ తీసుకోవాలా, ఇది తీసుకోవాలా, ఏ బ్రాండ్ అనేది తక్కువ ఖర్చులో వాళ్ళతోటి ఆ పార్ట్ తెప్పించి మేము ఫ్రీగా సర్వీస్ చేసి వీళ్ళని ఆ కస్టమర్లు కూడా చాలా సాటిస్ఫాక్షన్గా పంపిస్తాం సార్. వాళ్ళకు కూడా ఒక అవగాహన కలుగుతుంది, మేము ఫ్రీగా ఇన్ని బైకులు చేసాము, మేము మా ఊర్లోకి వెళ్ళి మా వెహికల్కి మేము చేసుకోలేము అనే ఒక కాన్ఫిడెన్స్ వస్తున్న ఉద్దేశంతో
ఇక ఫ్రీ సర్వీస్ క్యాంప్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది సార్. చేసిన తర్వాత వీళ్ళకు కొన్ని షోరూమ్స్ మాకు అడుగుతూ ఉంటారు సార్. ఇప్పుడు ఇక్కడ ట్రైనింగ్ జరుగుతుంది, హీరో కానీ బజాజ్ వాళ్ళు, మొన్న వరుణ్ మోటార్స్ నుంచి సార్ వాళ్ళు వచ్చారు సార్. వచ్చి మాకు 20 మెంబర్స్ని వాళ్ళు డైరెక్ట్ తీసుకెళ్ళినారు సార్. వాళ్ళకు ప్లేస్మెంట్ ఇచ్చారు సార్. వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం మా వర్క్ సార్. వాళ్ళు ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా మారాలని మేము ట్రైనింగ్ ఇస్తాం. వాళ్ళకు ఒకరి కింద పోయి పని చేయాలని చెప్పాము. వాళ్ళకి ఆ విధంగానే ట్రైన్ చేస్తాము. వాళ్ళు ఒక 1 or 2 months బయట చేస్తే మార్కెట్ ఎలా ఉంది, కస్టమర్స్ ఎలా వస్తారని మాట్లాడని ఉద్దేశంతో మేము అక్కడ ఇక్కడ వేకెన్సీస్ ఉంటే కూడా చెప్తాము. వాళ్ళు వెళ్ళి అక్కడ ఒక 2-3 months చేసి చాలామంది ఈరోజు మన సంగారెడ్డిలో నేర్చుకున్న వాళ్ళు సార్ చాలామంది షాపులు పెట్టుకున్నారు సార్. మన నారాయణఖేడ్ సైడ్ కానీ, మన జైరాబాద్ సైడ్ కానీ, నర్సాపూర్ సైడ్ కానీ సార్, మన ఇక్కడ సంగారెడ్డిలో కూడా చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు మన దగ్గర నేర్చుకున్న వాళ్ళే. సో చాలామంది నేర్చుకున్నారు. ఆ వాళ్ళు కూడా తెలుసుకొని ఈ స్టూడెంట్స్ కూడా అదే వాళ్ళు నేర్చుకున్నప్పుడు మేము కూడా నేర్చుకోవచ్చు కదా ఉద్దేశంతో కొందరు వచ్చారు. కొందరికి అరే 1 monthలో ఏమొస్తుంది, వస్తుందా రాదా డౌట్ కూడా వచ్చారు సార్. ఇప్పుడు వాళ్ళకి ఆ డౌట్ లేదు సార్. మొత్తం 1 monthలో ఇప్పుడు బ్యాచ్ ఈ రోజుకి 12th డే సార్. 12th డేలో వాళ్ళు ఒక యూనికాన్ వెహికల్ ఇంజన్ 150cc ఇంజన్ వాళ్ళే నిన్న ఫిట్ చేశారు సార్. ఫిట్ చేసి మొత్తం సక్సెస్ చేశారు. వాళ్ళు కూడా ఈరోజు చాలా ఆనందంగా ఉన్నారు. సో వాళ్ళకి ఈ వెహికల్ కాగానే ఇంకోటి మనం పెద్ద వెహికల్ కూడా తీసుకొచ్చాం సార్. ఇప్పుడు కార్కు ఉన్న సిస్టమ్కి వెహికల్కి ఏదైతే కార్కు ఉన్న సిస్టమ్ ఏదైతే ఉందో 2-wheelerలో కూడా ఆ సిస్టమ్ ఉన్నది సార్. ఇప్పుడు ఆ వెహికల్ కూడా వాళ్ళు ఇప్పుడు దాన్ని కూడా రిపేర్ చేయబోతున్నారు. కార్కు ఉన్నటువంటి సిస్టమ్, రేడియేటర్ కానీ, తిరిగినటువంటి మూమెంట్ కానీ, ఫ్యాన్ కానీ, సెన్సర్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఆ వెహికల్ కూడా ఇప్పుడు రిపేర్ చేయబోతున్నారు సార్. టోటల్గా ఆర్సిటీలో 1 month ట్రైనింగ్ ఉంటుంది. ఫ్రీగా నేర్పిస్తాం సార్ అన్నీ A to Z సార్. వాళ్ళకు ఏ వెహికల్ వచ్చినా సరే, అది 2 స్టోక్ వచ్చినా, 4 స్టోక్ వచ్చినా, BS6 వచ్చినా, ఎలక్ట్రిక్ ఈవీ వెహికల్ వచ్చినా, ప్లస్ ఈ CNG ఇప్పుడు కొత్త టెక్నాలజీ మార్కెట్లో రిలీజ్ అవుతుంది సార్. ఆ వెహికల్ కూడా వాళ్ళని మొత్తం టోటల్గా ఎవ్రీథింగ్ అంతా మొత్తం మా ఈ ఆర్సిటీ మన ఇనిషియేషన్ తరపు నుంచి మా డైరెక్టర్ గారు అన్ని విధాలుగా వాళ్ళకి నేర్పియాలనే ఉద్దేశంతో సార్ చేసే సపోర్ట్ వల్ల మేము అన్నీ నేర్పియగలుగుతున్నాం సార్. ఇది చాలా మంచి అవకాశం సార్ మన సంగారెడ్డిలో ఉన్నటువంటి యువకులకు. ఎందుకంటే బయట ఎక్కడెక్కడో పనిచేస్తున్నాము, ఎక్కడ కూడా బయట చాలామంది పిల్లలు మాకు అంటూ ఉంటారు సార్, మేము 4 years చేసాము, 3 years చేసాము, మాకు ఇంత పని కూడా రాలేదంటారు. సో 3 years 4 years వాళ్ళు జస్ట్ మనం చూడడం తప్ప అది ఏమైంది కూడా చెప్పారు సార్. ఇక్కడ మేము ప్రతిదీ సార్ వాళ్ళకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇక్కడ క్లాస్ ఎట్లా ఉంటుందంటే ప్రతిదీ సార్ ఫస్ట్ వాళ్ళకి థియరీ చెప్తాము. థియరీ చెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళకు వీడియో క్లిప్స్ ద్వారా మేము చేసినటువంటి ప్రాక్టికల్స్ వీడియోస్ ఉంటాయి, ఎలా ఉంటుంది అనేది కూడా చూపించి మళ్ళీ అదే లెసన్ మళ్ళీ వాళ్ళకి దగ్గర కూర్చోబెట్టి మళ్ళీ ప్రాక్టికల్స్ చేపిస్తాం. వాళ్ళతోటే చేపిస్తాం. అరే కొత్త పిల్లగాడు కదా, అతనికి రాదు కదా, పాన పట్టడం కూడా రాదు ఎట్లా అని వాళ్ళకు ఉంటుంది ఆ భయము. కానీ వాళ్ళకు పక్కకుండి మేము ఉన్నాము చేయాలని దగ్గరకుండి వాళ్ళకి చేపిస్తాము. వాళ్ళకు అప్పుడు చేసినప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది చేస్తున్నానని. ఒకసారి చేస్తే కాదు, మీకు వచ్చేంతసేపు మీరు ప్రాక్టీస్ చేయాలని దగ్గర కూర్చోబెట్టి మేము ప్రాక్టికల్స్ కూడా చేపిస్తాం వాళ్ళతోటే. ఈరోజు వాళ్ళు అన్ని పనులు చేయగలుగుతున్నారు సార్ అలా చేయడం వల్ల. సో వాళ్ళు కూడా కొందరు చాలామంది అనుకుంటున్నారు ఇప్పుడు మేము పోగానే 1 monthలో షాప్ పెట్టుకోవాలా, ఎక్కడన్నా మేము చూసుకోవాలన్న ప్లానింగ్లో కూడా కొందరు ఉన్నారు. కొందరు వెళ్ళంగానే నేను ఒక 1-2 months ఇంకొంచెం మార్కెట్ చూసుకుంటా పని చేసుకోవాలని కొందరు ఆ విధంగా అనుకుంటున్నారు సార్. సో 1 monthలో అయిన తర్వాత వాళ్ళకి ఆనందం వేరేగా ఉంటుంది సార్. ఎందుకంటే ఇప్పుడు ఇంకా 20 days ఉంది బ్యాచ్కి కాబట్టి కొంచెం 10 days అయిపోయింది కాబట్టి కొంచెం వాళ్ళకి అలా ఉంది ఫీలింగ్. ఇంకో 20 days తర్వాత వాళ్ళు 100% సార్ వెళ్ళంగానే షాప్ పెట్టుకోవడానికి ముందుకెళ్తున్నారు సార్. మీడియా సార్ వాళ్ళకు మేము చాలా రుణపడి ఉన్నాం. ఎందుకంటే చాలా థ్యాంక్ యూ సార్ ఈ విషయము అందరికీ తెలియజేస్తున్నందుకు. ఎందుకంటే చాలా అవసరం సార్, చాలామందికి తెలియదు మన ఇనిషియేషన్ ఉంది, ఇక్కడ ట్రైనింగ్ నేర్పిస్తున్నాం అనేది ఎవరికి కూడా తెలియదు. సాయిరామ్ తెలియజేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నారాయణఖేడ్ రేగోడ్ మండలం నుంచి వచ్చినాం. ఇప్పుడు దాకా బయట నేను సంవత్సరం చేసిన పని ఆడ నేర్పించడానికి ఇక్కడ నేర్పించిన చాలా డిఫరెంట్ ఉంది. అక్కడ BS6 వెహికల్ ప్రతి ఒక్కటి వస్తే అన్ని డిస్మాండిల్ చేసి మళ్ళీ ఫిట్టింగ్ చేస్తారు. అప్పుడు అర్థం కాదు మనకి ఎట్లా చేస్తామో. ఇప్పుడు ఏంటంటే సార్ వచ్చిన ప్రతి సెన్సార్ గురించి, బైక్ ఎట్లా సెన్సార్ పనిచేస్తుంది, సెన్సార్ బండ్లు ఎట్లా ఉంటుంది, సెన్సార్ని ఎలా రిపేర్ చేయాలి, సెన్సార్లో ప్రాబ్లం వస్తే ఎట్లా తెలుసుకోవాలి, ప్రతిదాన్ని ఎక్స్ప్లెయిన్ చేసిరు మాకు. మళ్ళీ ఏదంటే ఇప్పుడు వచ్చిన ప్రతి 4 స్ట్రోక్ ఇంజన్ 2 స్ట్రోక్ ఇంజన్ ఎట్లా వర్క్ చేస్తుంది, 2 స్ట్రోక్లో ఇంజన్లో ఎట్లా ప్రాబ్లం వస్తాయి, 4 స్ట్రోక్ ఇంజన్లో ఎట్లా ప్రాబ్లం వస్తుంది అది తెలుసుకోవడం, ఎట్లా రిపేర్ చేసుకోవాలి, ఎట్లా ప్రాబ్లం వస్తే ఎట్లా ఫేస్ చేయాలి, దానివల్ల భయపడకుండా ఎట్లా చేయాలి వర్క్ అనేది నేర్పించారు సార్ వాళ్ళు. అంటే ఇంతకుముందు సార్ వాళ్ళ స్టూడెంట్ చాలామంది ఉన్నారు. మినిమం మ్యాక్సిమం అంటే 408 మా బ్యాచ్, ఇంకా 4000 బ్యాచ్ వెళ్ళిపోయారు. వాళ్ళు చెప్పారు 400 బ్యాచ్ వాళ్ళు చెప్పారు మాకు. ప్రతి గ్రూప్లో మాకు ఎక్స్ప్లెయిన్ చేసిరు, వీడియో కాల్ చేసిరు, వీడియో వచ్చి పాత స్టూడెంట్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిరు సార్ ఎట్లా చెప్తారో, ఎట్లా వర్క్ చేస్తారో వాళ్ళు మాకు సజెషన్ చేసిరు. మాకు ఇంతకుముందు వెళ్ళిన బ్యాచ్ వాళ్ళు సజెషన్ చేసిరు మాకు వర్క్ అనేది చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. వాళ్ళ స్టేటస్ పెట్టడం వల్ల మేము చూసి వచ్చినాం ఇట్లా ఉందని, అవకాశం ఉందని వచ్చి సార్ వాళ్ళు బాగా ఎక్స్ప్లెయిన్ చేసి. నా పేరు కృష్ణ, నేను కొల్కూరు నుంచి వచ్చాను.
నాకు ఒక టీచర్ చెప్పాడు, ఇలా ఉంది ఒకసారి ట్రై చేయని చెప్పి. కానీ 1 మంత్లో ఏం నేర్పిస్తారని నేను అనుకోలేను. కానీ ఇక్కడికి వచ్చినాక 13 డేస్లో ఒక ఇంజన్ ఎలా ఫిట్ చేయాలి, ఒక జనరల్ సర్వీసింగ్ అంటే ఏమేమి చేయాలి అనేది మొత్తం నేర్చుకున్నాము. ఇంజన్ ఏ విధంగా ఫిట్ చేసి ఇంత అంటే బయట వర్క్ చేసే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వర్క్ నేర్పిస్తారు. కానీ ఇక్కడ ఓన్లీ 13 డేస్లో ఇంజన్ ఎలా ఫిట్ చేయడం, జనరల్ సర్వీసింగ్ ఫిట్ చేయడం నేర్చుకున్నాము. BS6 మోడల్ కొత్త ఫ్యూచర్ బండ్లు ఇక్కడ ఎలా చేయాలి, సెన్సార్లు ఎలా ఉంటాయి, ప్రతి ఒక్కటి చెక్ చేయించి మరి దాన్ని చేతు బట్టి నేర్పించి ఎలా పెట్టాలి, ఎలా తీయాలి, ఏ సెన్సార్ పోతే ఎలా రిపేర్ చేయాలనేది మొత్తం నేర్పించాడు సారు. కానీ బయట నెల రోజులలో ఏం నేర్పిస్తాను బయట మేము కూడా అనుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చాక 13 డేస్లోనే చాలా వరకు నేర్చుకున్నాం. ఇంకో 18 డేస్ లోపు కూడా మొత్తం ఇంజన్ మొత్తం బైక్ గురించి మొత్తం నేర్చుకుంటామని సార్ మీద చాలా నమ్మకం ఉంది. సార్ మీద అనుకున్నాం అంటే 30 డేస్లో ఇంతగానో నేర్చుకుంటామని చాలా డౌట్ ఉండే. బయటనే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు చెప్తారు, కానీ ఇంతవరకు సగం పైన ఎవరికి తెలీదు. కానీ 30 డేస్లో ఓన్లీ మేము వచ్చి 13 డేస్లోనే ఇంజన్ మొత్తం ఫిట్ చేయడం, జనరల్ సర్వీసింగ్ చేయడం, BS6 మోడల్ మొత్తం ఫిట్టింగ్ చేయడం మొత్తం నేర్చుకున్నాం.